ధర్మపీఠం ప్రేక్షకులకి నమస్కారం. మెడికల్ రిప్రజెంటేటివ్గా 5 దశాబ్దాలకు పైగా అనుభవం, అనేక మంది వైద్యులతో ఆయన సహచర్యం. ఇంకా నిజం చెప్పాలంటే ఈనాటి తరానికి గత 5 తరాల వారికి ఆయన ఒక వారధి. అంటే వైద్య రంగంలో మనం ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ విశేష అనుభవాల గని అయినటువంటి మన సూరంపూడి వీరభద్రరావు గారు అలియాస్ ఎస్వి రావు, ఈ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ఎస్వి రావు అంటే ముఖ్యంగా వైద్యానికి దగ్గరగా ఉన్నటువంటి వైద్యులు కావచ్చు, లేకపోతే మెడికల్ కంపెనీలు కావచ్చు, లేదా మందుల షాపులు కావచ్చు, ఇలా ఏ ప్రపంచానికైనా ఆయన అతి సన్నిహితుడు. వారే మన పక్కనే ఉన్నటువంటి ఎస్వి రావు గారు. నమస్కారం అండి ఎస్వి రావు గారు. మీలాంటి మహోన్నత వ్యక్తుల్ని పరిచయం చేసేటువంటి ఒక మహద్భాగ్యం మా ధర్మపీఠం ప్రేక్షకులకి కల్పించినందుకు మీకు నా తరపున ప్రత్యేక ధన్యవాదాలండి. ధన్యవాదాలు సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మీరు ఎన్నో అనుభవాల్ని చూసింటారు వైద్య రంగంలో. అయితే ఎంతోమంది డాక్టర్లకి ఆయా కంపెనీల మందుల్ని కూడా మీరు పరిచయం చేసి, విశేషంగా అటు వైద్యులకి ఇటు రోగులకి కూడా మీరు అందించిన సేవలు విలువ కట్టలేనివి. అయితే ఈ రోజున మనం ఒక మహమ్మారి గురించి మాట్లాడుకున్నాం. కరోనా ఒక టీకాతోనో కొన్ని రకాల మందులతోనో దాన్ని అరికట్టగలిగాం. అయితే మనకి తెలియకుండా చాప కింద నీరులాగా డయాబెటీస్, మధుమేహ వ్యాధి, షుగర్ అనేటువంటిది ఈ రోజున భారతదేశంలో ఇది ప్రపంచానికి ఒక రాజధానిగా, మధుమేహానికి వ్యాధికి ఒక రాజధానిగా మారిపోతున్నటువంటి తరుణంలో మీరు ఎంతోమందికి ఎన్నో సలహాలు ఇస్తున్నారు. దీని మీద ఎన్నో కళాశాలల్లో మీరు వీటిపైన ఎంతోమంది యువతని ప్రేరేపిస్తూ కూడా చాలా ప్రసంగాలు చేసి ఉన్నారు. కాబట్టి ఆ అనుభవాలని మా ధర్మపీఠం ప్రేక్షకులతో కూడా పాల్పంచుకోవాల్సిందిగా మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అసలు మధుమేహంకి సంబంధించి, అంటే షుగర్ వ్యాధిగా పిలువబడేటువంటి ఈ వ్యాధి ఎన్ని రకాలుగా ఉంటుంది? అంటే ఇది టైప్ 1 అంటారు, టైప్ 2 అంటారు, ఇంకా ఎన్నో రకాలు చెప్తుంటారు. అసలు మధుమేహం అంటే షుగర్ అనేటువంటి వ్యాధి ఇది వ్యాధా కాదా? కొంతమంది డిజార్డర్ అంటారు, కొంతమంది డిసీజ్ అంటారు. ఏంటి ఇది? ఎన్ని రకాలుగా దీన్ని విభజించబడింది వైద్య పరిభాషలో? వైద్య జ్ఞానం కలిగినటువంటి మీరు కాస్త దీన్ని విశదీకరించండి. తప్పకుండా సార్. మన తాతల కాలంలో 70 ఏళ్ళకి షుగర్ వచ్చేదండి, డయాబెటీస్ అనేది. ఓకే. మన తండ్రుల కాలంలో 50 ఏళ్ళకి వచ్చేది. కానీ ఈ కాలంలో 30 ఏళ్ళకే ఈ డయాబెటీస్ అనేది వస్తుంది. మీరు అన్నట్టుగా టైప్ 1 డయాబెటీస్ అనేది జెనెటిక్ ఫ్యాక్టర్. కాకపోతే ఇప్పుడు వస్తున్నటువంటి టైప్ 2 డయాబెటీస్ ఇదేంటంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, సెడెంటరీ లైఫ్ వల్ల, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల, ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, ఒబేసిటీ వల్ల, స్ట్రెస్ వల్ల, ఈ కారణాలతో ఈ టైప్ 2 డయాబెటీస్ బారిన అందరూ పడుతున్నారండి. ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది ఇన్సులిన్ అనే హార్మోన్ ప్యాంక్రియాస్లో సఫిషియెంట్గా ప్రొడ్యూస్ కాకపోవడం వల్ల ఈ వ్యాధి వస్తూ ఉంటుంది. ఇది హార్మోన్ డిజార్డర్, యాజ్ యూ రైట్లీ సెడ్ ఇట్. బట్ దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ అవి డిసీజెస్ కింద మారుతాయండి. ఓకే. మరి టైప్ 1 అన్నారు, జెనెటికల్ ప్రాబ్లం అన్నారు, టైప్ 2 అన్నారు. ఇది మనం ఎక్కువగా చూస్తున్నటువంటిది అంటే డ్యూ టు స్ట్రెస్ వలన కానీ, ఒబేసిటీ వలన కానీ, ఇంకేదైనా ఇతర కారణాల వలన ఇది ఒక డిజార్డర్గా వచ్చి డిసీజులుగా డెవలప్ అవుతుందని చెప్పారు. ఈ టైప్ 1 జెనెటికల్గా అంటే తల్లిదండ్రుల్లో షుగర్ ఉంటే ఆయా పిల్లలకి పుట్టినటి నుంచే షుగర్ ఉండే ప్రమాదం ఉంటుందంటారా? ఉండొచ్చండి. దానికి టైప్ 1కి కారణాలు ఏమైనా కావచ్చు. పుట్టుకతోటే జీన్స్లోంచే రావచ్చు, లేకపోతే ఆ పిల్లాడితోటే ఇన్సులిన్ ప్రొడక్షన్ లేకపోవడం వల్ల రావచ్చు. అది టైప్ 1, దానికి కారణాలు అనేక ఉంటాయండి. ఈ టైప్ 2 డయాబెటీస్కి మాత్రం ఇప్పుడు సెడెంటరీ లైఫ్, మన లైఫ్ స్టైలు చేంజెస్ ప్లస్ ఒబేసిటీ, ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, మన జంక్ ఫుడ్స్ లాంటి ఫుడ్స్ తినడం వల్ల ఈ టైప్ 2 డయాబెటీస్ వస్తుందండి. ఓకే. అయితే ఈ టైప్ 2 డయాబెటీస్
30 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు మీరు చెప్పిన కారణాలతో ఏదో ఒక కారణం వలన అంటే వారు ఒబెసిటీ వలన కానీ, స్ట్రెస్ వలన కానీ, జంక్ ఫుడ్ వలన కానీ, ఇంకేదైనా ఇతర కారణాల వల్ల ఒకవేళ ప్రమాదవశాత్తు షుగర్ వ్యాధి బారిన పడేట్లయితే దాన్ని గుర్తించడం ఎలాగా? మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తికి కొన్ని లక్షణాలు అంటే అధిక దాహం, నోరిండిపోవడం, ఫ్రీక్వెంట్ యూరినేషను, అలసట, తలనొప్పి, గుండె దడ ఇటువంటి సిమ్టమ్స్తో ఉన్నారనుకోండి, వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ ఫిజిషియన్ అంటే కనీసం ఎంబీబీఎస్ చదువుకున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ లక్షణాలు చెప్తే ఆ డాక్టర్ గారు వీటిని గుర్తించి షుగర్ టెస్టులు చేయిస్తారు. షుగర్ టెస్టులు చేయించినప్పుడు కనుక షుగరు ఉంది అని తేలితే అతనికి బేసిక్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. సింపుల్ ట్రీట్మెంట్. ఈ షుగర్ కనుక కంట్రోల్లో పెట్టుకోకపోతే దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ చాలా దారుణంగా ఉంటాయి, నరాల మీద పడతాయి. అంటే ఈ షుగర్ కనుక కంట్రోల్లో లేకపోతే నెఫ్రోపతి అంటే కిడ్నీస్ ఫంక్షన్ చేయకపోవడం, రెటినోపతి అంటే కళ్ళ మీద నరాల మీద ప్రభావం చూపడం, కాళ్ళల్లోకి రక్త ప్రసారణ తగ్గిపోయి అక్కడ కాళ్ళల్లో ఏదైనా దెబ్బ తగిలినా కూడా నొప్పి కానీ మంట కానీ తెలియకపోవడం, తర్వాత ఆ కాళ్ళు, వేళ్ళు, చివరి పాదాలు ఇవన్నీ కుళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చినా కూడా డయాబెటిక్ పేషెంట్స్కి పెద్దగా తెలీదు. మామూలు పేషెంట్లకి హార్ట్ అటాక్ వస్తే విపరీతమైన నొప్పి వస్తుంది, పురుటి నొప్పులు అంత నొప్పులు వస్తాయి. కాకపోతే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కనుక హార్ట్ అటాక్ వస్తే వాళ్ళకి ఏదో కడుపులో మండినట్టుగా గుండెల దగ్గర మండుతుంది తప్ప వాళ్ళకి హార్ట్ అటాక్ అనేది తెలీదు. వాళ్ళు సైలెంట్గా మరణించే ప్రమాదం కూడా ఉంటుందండి. ఎస్వి రావు గారు, మరి ఇన్ని ప్రమాదాలు ఉన్నటువంటి ఈ షుగర్ వ్యాధిని గుర్తించటానికి కొన్ని సింటమ్స్ చెప్పారు మీరు. అతిగా దాహం వేయటం, అతిగా యూరినైజేషన్కి వెళ్ళటం, ఇట్లాంటివన్నీ కూడా. అయితే వీటికి చికిత్స తీసుకోవటానికి వీరు ఒక ప్రత్యేకించి కేంద్రానికి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి వైద్యశాల కానీ లేకపోతే ఇంకేదైనా సెంటర్స్ కానీ వీటిని క్యూర్ చేయడానికి సంబంధించి మనకి రాష్ట్రంలో మంచిగా పేరొందినటువంటి సంస్థలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. యాక్చువల్లీ ఈ లక్షణాలు కనపడంగానే ముందర వాళ్ళ ఫ్యామిలీ ఫిజిషియన్ చూపించాలండి. ఒక తీవ్రత ఏమన్నా ఉండి గుండె సంబంధమైన అయితే ఆ ఫ్యామిలీ ఫిజిషియన్ కార్డియాలజిస్ట్కి కానీ జనరల్ ఫిజిషియన్ కానీ పంపిస్తారు. ఆ తర్వాత ఏంటంటే మిగిలిన కాంప్లికేషన్ ఏమన్నా ఉంటే మీకు విజిఆర్ డయాబెటిక్ సెంటర్ అని కాంప్రహెన్సివ్ అన్ని రకాల 50 బెడ్ హాస్పిటల్ అది. అక్కడ మీకు అన్ని రకాల డాక్టర్లు ఉంటారు. డయాబెటాలజిస్టులు ఉంటారు, జనరల్ సర్జన్స్ ఉంటారు, కార్డియాలజిస్టులు ఉంటారు, న్యూరాలజిస్టులు ఉంటారు, అందరూ ఉంటారండి. అది పెద్ద కాంప్రహెన్సివ్ 50 బెడ్ డయాబెటిక్ సెంటర్ విజిఆర్ హాస్పిటల్, మొగల్రాజ్పురం, విజయవాడ అండి. ఓకే. డాక్టర్లు అందరూ అందుబాటులో ఉన్నటువంటి ఒక మంచి కేంద్రాన్ని ఇట్లా విజిఆర్ లాంటి సంస్థని కనుక వైద్యశాలని కనుక మనం సంప్రదిస్తే కాంప్లికేషన్స్ అంటే ఎన్ని రకాలుగా ఉన్నాయనేది మనము తనిఖీ చేయించుకోవచ్చు, అంటే పరీక్ష చేయించుకోవచ్చు. అవునండి. ఓకే. ఎస్వి రావు గారు, మరి ఈ షుగర్ వ్యాధి వచ్చింది అని ఒకసారి నిర్ధారణ అయినట్లయితే, అది మీరు చెప్పినటువంటి టైప్ 2 35 30+ ఏజ్ తర్వాత వీరు అటాక్ అయినట్లయితే వీరు ఎలాంటి చర్యలు తీసుకోవటం కారణంగా ఆ వ్యాధిని నియంత్రణలో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది? డాక్టర్ని సంప్రదించకుండా వచ్చే మృత్యువుని వాయిదా వేసుకోవటానికి మనకి అవకాశం ఉంటుంది? మంచి ప్రశ్న అండి. మీరు డాక్టర్ని సంప్రదించాలి, సెల్ఫ్ మెడికేషన్ చేసుకోకూడదు, ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ మార్చుకుంటూ ఉండాలి. ఫిజికల్ యాక్టివిటీస్ అట్లీస్ట్ కనీసం రోజుకి 40 నిమిషాలు మంచి నడకను నడవాలి. ఒకేసారి మృష్టాన్న భోజనం తినకుండా రోజుకి 4 సార్లు ప్రతి 4 గంటలకి 5 గంటలకి కనుక ఫుడ్ తింటే వాళ్ళకేమో డయాబెటిక్ కంట్రోల్లో ఉంటుంది. గ్లైసెమిక్స్ ఇండెక్స్ అనేది కొంచెం కంట్రోల్లో ఉంటుందండి. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకునే బ్రేక్ఫాస్ట్లో కార్బోహైడ్రేట్ తక్కువ ఉండాలండి, ప్రోటీన్ ఎక్కువ ఉండాలి. అంటే మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్ ఎలా ఉండాలంటే పెసరట్టు ఉప్మా ఉందనుకోండి, ఉప్మా తినకూడదు, ఎందుకంటే బొంబాయి రవ్వ వెంటనే షుగర్ కింద మారిపోతుంది. ఓన్లీ ప్లెయిన్ పెసరట్టు మాత్రమే తినాలి. అలాగే మసాలా దోశ తినకూడదు, ఎందుకంటే అందులో బంగాళదుంప కూర ఉంటుంది, దుంపలు అసలు వాడకూడదు. ప్లెయిన్ దోశ తినాలి, లేదంటే ఉల్లి దోశ తినాలి, లేదంటే 2 ఇడ్లీ 1 వడ తినాలి.
వీటితో పాటు సాంబార్ పొరపాటు కూడా తినకూడదు. ఎందుకంటే సాంబార్లో స్వీటు బెల్లం కానీ పంచదార కానీ వేస్తారు. ఇది బ్రేక్ఫాస్ట్కి సంబంధించింది. తర్వాత ఇది మార్నింగ్ 7:30-8 కనుక బ్రేక్ఫాస్ట్ తింటే 9 o'clock ఆ ప్రాంతానికి కాస్త మజ్జిగ కానీ నిమ్మరసం కానీ ఇటువంటివి తాగుతూ ఉండాలి. తర్వాత ఒక 4-5 గంటల తర్వాత లంచ్ తీసుకోవాలి. లంచ్ తీసుకోవడంలో బ్రౌన్ రైస్ తినాలండి. బ్రౌన్ రైస్ తింటే గ్లైసెమిక్ ఇండెక్స్ కంట్రోల్లో ఉంటుంది. ఈ రైస్ తో పాటు కూరలు ఎటువంటివి తినాలంటే లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు, తోటకూర, బచ్చల కూర, పాలకూర, గోంగూర, చుక్కకూర, ఇటువంటి కూరలతో పప్పు తినాలి. ప్లస్ బెండకాయ, పొట్లకాయ, బీరకాయ లాంటి కూరగాయలు తినాలండి. వీటి వల్ల ఏంటంటే ఫైబర్ లాగా ఉండి మనకి గ్లైసెమిక్ ఇండెక్స్ కంట్రోల్లో ఉంటుంది. తర్వాత ఈ లంచ్ అయిన తర్వాత 3-4 hours తర్వాత ఒక యాపిల్ కాయ కానీ, ఒక జామకాయ కానీ, బొప్పాయి కానీ, కీరా దోసకాయ కానీ స్నాక్స్ లాగా. తర్వాత సాయంత్రం 7:30 ప్రాంతానికి 2 పుల్కాలు కానీ, ఒక చపాతీ కానీ, లేకపోతే మళ్ళీ 2 దోశలు కానీ తిని, ఈ పుల్కాలతోటి చపాతీతోటి మళ్ళీ బంగాళదుంప కూర తినకూడదు. ఆకుకూర పప్పు ఏదైనా తినాలి. ఇలాగా ఫుడ్ హ్యాబిట్స్ ఇలా పెట్టుకుని ఇలా 40 నిమిషాలు రోజు వాకింగ్ చేస్తే షుగర్ కంట్రోల్లో ఉంటుందండి. వెయిట్ పెరగకుండా చూసుకుంటూ ఉండాలండి. ఒకవేళ కనుక షుగర్ లెవెల్స్ పడిపోతున్నాయంటే వీరికి తలనొప్పి వస్తుంది, గుండెదడ వస్తుంది, ప్లస్ నీరసం వస్తుంది, కన్ఫ్యూజన్ వస్తుంది. ఇటువంటప్పుడు వెంటనే కాస్త షుగర్కి సంబంధించింది ఏదైనా ఒక చాక్లెట్ కానీ, 2 బిస్కెట్లు కానీ, కొద్దిగా గ్లూకోజ్ కానీ నోట్లో వేసుకోవాలండి. షుగర్ లెవెల్ ఎప్పుడు కూడా 70 నుంచి తగ్గకూడదు. అది హైపోగ్లైసీమియా అంటారు. అది తగ్గిందనుకోండి అది ప్రాణాంతకం అవుతుంది. ఎందుకంటే బాడీలో ఎంతో అంత షుగర్ మనకు అవసరం. మన బ్రెయిన్ పనిచేయాలంటే మనకి షుగర్ ఎంతో అంత ఉండాలి. అది ఎక్కువ ఉంటే షుగరు వల్ల వచ్చే కాంప్లికేషన్స్లో డయాబెటిక్ న్యూరోపతి, నెఫ్రోపతి, రెటినోపతి ఇటువంటివి వస్తాయి. కాళ్ళు పుళ్ళు పడతాయి. కాళ్ళు పుళ్ళు పట్టినా కూడా తెలియదు. తర్వాత కాలు తీసేసే పరిస్థితి దాకా దారి తీయచ్చండి. రావు గారు, మరి మీరేమో అల్లోపతిలో అనేక సంవత్సరాల అనుభవం ఉంది. ఆ మందుల్ని ఎంతోమంది డాక్టర్లకి మీ కంపెనీల ద్వారా రికమెండ్ చేసి వారిని అంతో ఇంతో ప్రాణాలు కాపాడినటువంటి సందర్భం మీది. ఈ రోజున మనం ఈ సోషల్ మీడియా, ముఖ్యంగా టీవీ రంగం బాగా అభివృద్ధి చెందిన తర్వాత కొంతమంది ఆయుర్వేదంలో దీనికి పూర్తి చికిత్స ఉంది, దీనికి పూర్తిగా మనం అంటే మందులు వాడకుండా కొద్ది కాలం మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మీకు కొన్ని సంస్థలు ఇక భవిష్యత్తులో షుగర్ అనేది మీరు మళ్ళీ వస్తుందని అనుకోవద్దు, మందులు వాడాల్సిన అవసరం లేదని చెప్పి కొన్ని సంస్థలు, ఆయుర్వేద సంస్థలు కానివ్వండి, ఇంకేదైనా ఇతర సంస్థలు కానివ్వండి, ఇట్లా ప్రచారం చేస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి ప్రచారాల ద్వారా వాళ్ళు ప్రజలకి సేవ చేస్తున్నారా? నిజంగా ఆ ఆయుర్వేదం ద్వారా మనకి షుగర్ అనేది లేకుండా పోతుందా? ఈ ప్రచారం అనేది చాలా ప్రమాదకరమైందండి. పొరపాటును కూడా ఆ ప్రచారానికి మనం ఆకర్షితులు కాకూడదు. దీనికి అల్లోపతిలో తప్ప వేరే దేంట్లో కూడా చికిత్స లేదు. కాబట్టి అల్లోపతి డాక్టర్లు, కనీసం MBBS చదువుకున్న డాక్టర్లు మాత్రం మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి. వారు చెప్పిన విధంగానే మనం మందులు వాడాలి. ఫాస్టింగ్ షుగర్ 70 నుంచి 100 దాకా ఉండొచ్చు. అలాగే పోస్ట్ ప్యాండియాలు 140 దాకా ఉండొచ్చు. దీనికి యావరేజ్ అంటే 3 నెలల యావరేజ్ HbA1c అంటారు. HbA1cని చూసుకున్నప్పుడు 5.3 కంటే తక్కువ ఉంటే డయాబెటీస్ లేనట్టు, అది పెరగకుండా చూసుకుంటూ ఉండాలండి. రావు గారు, మరి ఈ వైద్య పరీక్షలు మీరు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు చెక్ చేయించుకుంటూ ఆ వైద్య పరీక్షలు జరిపించుకోవటం ద్వారా మనము చక్కగా ఆరోగ్యంగా ఉండొచ్చు, వాటిని నియంత్రణలో పెట్టుకొని అని చెప్పారు. ఈ మధ్య వైద్య పరీక్షల కేంద్రాల మీద కూడా కొన్ని ఫిర్యాదులు అందుతున్నాయి. వారు సరైనటువంటి నివేదికలు అందించకుండా తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారు అనేటువంటి ఒక ఫిర్యాదు ఉంది. దీనికి సంబంధించి మీరు ఏ విధంగా స్పందిస్తారు? అది తప్పకుండా అది అట్లా చేయకూడదండి. ఎందుకంటే ఒకసారి ఒక రోగి షుగర్ వ్యాధితో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారంటే ఒక ఫైల్ ఇస్తారు. ఆ ఫైల్ జీవితాంతం అతని దగ్గర పెట్టుకోవాలి. ఫస్ట్ టైం ఎప్పుడు ఆయనకి డయాబెటీస్ ఐడెంటిఫై అయింది, ఏం మందులు వాడడం మొదలుపెట్టాము, ఆ మందులతో కంట్రోల్ అయిందా లేదా, కంట్రోల్ కాకపోతే ఇంకేం మందులు యాడ్ చేయాలి,
అని చెప్పి ఒక హిస్టరీ ఉంటుంది. ఆ హిస్టరీ ప్రకారం అవసరమైతే మందులు తగ్గించడం, పెంచడం, ఎక్సర్సైజ్ చేయించడం, బరువు తగ్గమని చెప్పడం, ఒకవేళ పెరిగితే ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా మార్చారా లేదా, ఫుడ్ ఎలా తింటున్నారు, ఇవన్నీ కనుక్కొని వారికి కళ్ళు చెక్ చేయించారు. పొడియాట్రీ అంటారు, కాళ్ళలోకి రక్త ప్రసారణ సరిగ్గా ఉందా అని టెస్ట్ చేస్తారు. ప్లస్ కార్డియాక్ ఫంక్షన్ ఎలా ఉందో చూస్తారు. అలాగే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్కి సీరం క్రియేటినిన్ కూడా చేస్తారు. ఇవన్నీ పరీక్షలు ఎప్పటికప్పుడు రికార్డ్ చేసి ఆ ఫైలు ఒకసారి షుగర్ వ్యాధి వచ్చిందని తెలిసిందంటే అది జీవితాంతం తన దగ్గర ఆ ఫైల్ ఉండాల్సిందేనండి. దాన్ని ఎవరో ఏం చేయలేరు, మార్చకూడదు. ఓకే రావు గారు, మరి ఈ పరీక్షలన్నీ చేయించుకుంటూ ఎప్పటికప్పుడు తగ్గ వైద్యుని సలహా మేరకు మందులు వాడుతూ ఈ వ్యాధిని నియంత్రణలో ఉంచుకుంటున్నాం అనేటువంటి భ్రమలో ఉండి కొద్దిమంది కొన్ని అలవాట్లు మీరు ఇందాక చెప్పారు, కొన్ని హ్యాబిచువల్ థింగ్స్ ఉన్నాయని చెప్పేసి ఆ అలవాట్లకు లోనైపోయి మద్యాన్ని సేవించటం, విపరీతంగా బిర్యానీలు తినటం, ఓకేనా, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అలాంటి వారి సంగతి ఏంటి? పొరపాటును కూడా మద్యం సేవించకూడదండి. అసలు బిర్యానీ అనే మాట ఎప్పుడైనా కొద్దిగా తినచ్చేమో కానీ బిర్యానీ, పలావు ఇటువంటివి అవాయిడ్ చేయాలండి. ఇది ఎంతంటే రైస్ కదా, కార్బోహైడ్రేటు, ఇది షుగర్ కింద మారిపోతూ ఉంటుంది. మరి కొంతమంది ఏం చేస్తారంటే డాక్టర్ గారి దగ్గరికి షుగర్ టెస్ట్కి వెళ్ళే రోజున చాలా తగ్గించి తిని షుగర్ కంట్రోల్లో ఉన్న అభిప్రాయాన్ని వ్యక్తపరచడానికి ట్రై చేస్తారు. అది చాలా తప్పు, వాళ్ళు మోసం చేసుకుంటున్నట్టు అవుతుంది. అందుకనే HbA1c అనే 3 నెలల యావరేజ్ టెస్ట్ ఉంది. దాంట్లో హైపోగ్లైసెమిక్ ఇండెక్స్ ఎంత ఉంది, యావరేజ్ షుగర్ ఎంత ఉంది 3 నెలల్లో అనేది తెలుస్తూ ఉంటుందండి. కాబట్టి ఎవరిని మోసం చేయలేదు. కాబట్టి తప్పకుండా వాళ్ళు ఒకవేళ ఇలా తింటే దాంట్లో తెలిసిపోతుంది. ఓకే రావు గారు, మరి ఈ అదే మీరు చెప్పినటువంటి హెచ్సి ఓకేనా, ఈ పరీక్షలు చేయించుకొని 3 నెలలకు సంబంధించినటువంటి సరాసరితో అతను షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయని చెప్పి వైద్యుని ద్వారా సలహాతో వారు మంచి మందులు వాడుకోవటం, ఏదన్నా లోటుపాట్లు ఉంటే వాటిని ఆరోగ్యపరంగా సరి చేసుకోవటం చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళల్లో ఒక స్థిరమైనటువంటి మానసికమైనటువంటి వృద్ధిని సాధించటానికి మన రాష్ట్ర ప్రభుత్వాలు డయాబెటిక్ని నియంత్రించడానికి ఏమైనా కార్యక్రమాలు రూపొందిస్తున్నాయా? ఎందుకంటే మీరు చెప్పినట్లు ఈ డయాబెటిక్ భారతదేశంలో ఓకేనా ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్లో ఉంటారు, ప్రపంచంలో భారతదేశం ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే దీన్ని మధుమేహ రాజధానిగా మన భారతదేశాన్ని, ఆ భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని మనం గమనిస్తున్నాం. ఇట్లాంటి తరుణంలో మరి ఈ మధుమేహం ద్వారా ఎన్నో ప్రాణాంతక వ్యాధులు, గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు, అలాగే కంటి జబ్బులు, నరాల జబ్బులు, ఇట్లా అన్ని రకాల వ్యాధులు బారిన పడిపోయి ప్రాణాలు కోల్పోతున్నటువంటి పేద ప్రజలకి మరి దాన్ని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు డయాబెటిక్కి సంబంధించి ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలు వైద్యపరానికి సంబంధించి, గత ప్రభుత్వం వైద్యం మీద కొన్ని వేల కోట్లని ఖర్చు పెట్టామని చెప్పింది, మరి ఆ ప్రభుత్వంలో కానీ ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో కానీ ఏమైనా సరే చర్యలు ఈ డయాబెటిక్ నియంత్రణ కోసం ఉన్నాయా? లేదండి. ఏ ప్రభుత్వం కూడా ఈ డయాబెటీస్ మీద ఏ విధమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు. దీనికి ఏంటంటే ఈ వైద్యులు, వైద్య రంగంలో ఉన్నవారు డయాబెటిక్ అసోసియేషన్స్ అని పెట్టి వాళ్ళే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఉదాహరణకి నేను ఇందాక చెప్పినటువంటి VGR డయాబెటిక్ సెంటర్ విజయవాడ వారు ప్రతి సంవత్సరం నవంబర్ 14వ రోజున చిల్డ్రన్స్ డే రోజున పెద్ద ఎత్తున డయాబెటిక్ డే వాళ్ళు నిర్వహిస్తుంటారు, అవార్డులు ఇస్తుంటారు, పెద్ద పెద్ద వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇచ్చేస్తుంటారు. అటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈ డాక్టర్స్ చేస్తున్నారు, కానీ ప్రభుత్వం ఏ విధమైన ప్రోత్సాహాలు చేయట్లేదు, ప్రచారాలు చేయట్లేదు, ఇది కంట్రోల్ చేయడానికి ట్రై చేయట్లేదు. ఎందుకని వైద్యానికి సంబంధించి, ఆసుపత్రులకి సంబంధించి, సిబ్బందికి సంబంధించి, వైద్యులకి సంబంధించి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి ఈ ప్రభుత్వాలు నియంత్రణ వైపు మరి ఆసక్తి ఎందుకు చూపలేకపోతున్నాయి? వారికి దీని మీద, ప్రభుత్వాలకు దీని మీద దూరదృష్టి లేదండి. ఇదేంటంటే లైఫ్ స్టైల్ డిసీజ్ కదా,
ఎవరు వాళ్ళు ఒళ్ళు బరువు పెరగకూడదు, ఒబేసిటీ ఉండకూడదు, సెడెంటరీ లైఫ్ చేయకూడదు, ఫుడ్ దగ్గర ఏమో నియంత్రణ ఉండాలి, ఎవరికి వాళ్ళు చూసుకోవాల్సిందే కానీ ప్రభుత్వం ఏం చేయలేదనే ఒక నిర్లక్ష్య ధోరణి అండి అది. అంటే ఇక ఏదేమైనా ఎవరికి వారే జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప ఎవరికి వారే తమకి షుగర్ వ్యాధి వచ్చిన తర్వాత దాన్ని వైద్యుల సలహాతో వైద్యులు సూచించిన మందులతో నియంత్రణలో పెట్టుకోవాలి తప్పితే ప్రభుత్వాలు మన కోసం ఏదో చేస్తుందని ఆలోచించటం ఆశపడటం అనేది మనకి ఆశాభావం అవుతుంది తప్పితే అది అంత ఉపయుక్తమైంది కాదు అంటారు. కాదండి, కాదు, డెఫినెట్గా కాదు. ఎవరికి వాళ్ళు డైలీ యాక్టివిటీ 40 నిమిషాలు నడవడం, సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి బయటకు వచ్చి ఒబేసిటీ లేకుండా బరువు పెరగకుండా చూసి ఫుడ్ హ్యాబిట్స్ అనేవి కార్బోహైడ్రేట్ పెరగకుండా చూసుకునే ఫుడ్స్ తింటాం, ప్రోటీన్స్ తింటాం, నట్స్ తింటూ ఉండాలండి. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, బాదం పప్పు కానీ, జీడిపప్పు కానీ, నువ్వు పప్పు కానీ, వేరుశెనగ గుళ్ళు ఇటువంటివి తింటే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ మంచిది. పళ్ళు అంటే సిట్రిక్ ఫ్రూట్స్ అంటే బత్తాయి, కమల, వీటిలో వైటమిన్ సి ఉంటుంది. దీనివల్ల ఇమ్యూనిటీ వస్తుంది, వ్యాధులు ఏమైనా వస్తే వెంటనే తగ్గుతాయి. అలాగే యాపిల్ పండు, జామ పండు ఇవి కాయలుగా ఉన్నవి తినాలండి. బొప్పాయి అంతా తినచ్చు. అలాగే నేరేడు పళ్ళు, ఇప్పుడు ఆషాఢ మాసం జూన్, జూలై, ఆగస్టులో నేరేడు పళ్ళు విపరీతంగా వస్తాయి, అది వాళ్ళు తినచ్చు. ప్లస్ కూరగాయల్లో అరటి పువ్వు అని ఉంటుంది, అరటి పువ్వుతో కూర వండుకు తింటే చాలా మంచిది. అలాగే అరటి ఓస అంటారు, కొన్ని ఏరియాలో దోట అంటారు, అంటే అరటి చెట్టు మధ్యలో ఉంటుంది తెల్లగా పొడుగ్గా, దాంతో కూడా తింటే చాలా మంచిది. షుగర్ కూడా ఏంటంటే పెరగకుండా చూస్తుంది, బరువు పెరగకుండా చూస్తుంది. దుంపకూరలు అసలు తినకూడదండి. ఈ షుగర్ వ్యాధి బరువు పెరిగిన వాళ్ళల్లోనే కాకుండా ప్రెగ్నెంట్ లేడీస్లో వాళ్ళ బరువు పెరగడం వల్ల వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వాళ్ళకు కూడా షుగర్ వస్తుంది. అప్పుడు వాళ్ళకి కూడా 2 వారాల యావరేజ్ మనం HbA1c ఎలా చేయించుకుంటామో వాళ్ళకి సీరం ఫ్రక్టోజమిన్ అనే టెస్ట్ చేస్తారండి. అది మనకి ఇక్కడ అందుబాటులో లేదు, ఓన్లీ బాంబే, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాల్లోనే ఉంది. ఇటువంటి టెస్ట్లు అన్నీ ఉంటాయండి, ఇవన్నీ చేయించుకుని నియంత్రణ చేయించుకోవాలండి. రావు గారు, మీరు ఈ పరీక్షలన్నీ చేయించుకోవాలి, అలాగే ప్రతి వ్యక్తి కూడా తన ఆరోగ్యాన్ని తను భద్రంగా కాపాడుకోవాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో అయితే ఇలా మంచి మహానగరాల్లో ఉన్నటువంటి పరీక్షా కేంద్రాల ద్వారా ఆ పరీక్షలు చేయించుకొని ఆ గర్భిణీ స్త్రీకి షుగర్ ఉందా లేదా, కాన్పులప్పుడు అది మనకి ప్రాణాంతకం అవుతుందా లేదా అనేటువంటి సూచనలు చేశారు, అంతా బాగానే ఉంది. ఈ షుగర్ వ్యాధి బారిన పడిన తర్వాత వారు వాకింగ్ చేయాల్సిందే అని చెప్తున్నారు. ఇప్పుడు మహానగరాలు మనం ఎటు చూసినా నగరాలే, గ్రామాల్లో కూడా గ్రామీణ వాతావరణం లేదు. ఊరి పేరు పల్లెటూరు, కానీ ఆ ఊరి నిండా పట్టణ వాసమే. ఓకేనా, పట్టణ వాసనే. నిజం చెప్పాలంటే పట్టణ వాసనతో పాటు ఆ వాసన అంతా కూడా పట్టణ వాసనమే. సో మరి ఈ మల్టీ స్టేటెడ్ బిల్డింగ్లో బహుళంతస్తుల జీవనంలో మనకి మీరు చెప్పినట్లు ప్రతిరోజు 40 నిమిషాలు వాకింగ్ చేసేటువంటి సౌకర్యం కానీ, అలాగే ఆహ్లాదంగా వీళ్ళు జీవించడానికి అనువైనటువంటి వాతావరణం కానీ, అలాగే మీరు చెప్పినట్లు మనం తీసుకునే ఆహారంలో ఇది గ్లూకోజ్తో కూడుకున్నది, అలాగే ఇది ప్రోటీన్తో కూడుకున్నది అనే జ్ఞానమెరిగి తినగలిగినటువంటి వ్యక్తులు ఎంతమంది ఉంటున్నారు? ఒకవేళ ఆ సంఖ్య తక్కువగా ఉంటే వారిని చైతన్యపరచడానికి మీలాంటి సంస్థల వారు, మీలాంటి అనుభవజ్ఞులు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్గా మీరు ఉన్నారు, అనేక సంస్థల్లో మీరు మరి ఎన్నో ప్రేరణ కార్యక్రమాలు, మోటివేషన్ కార్యక్రమాలు అటు విద్యార్థులకి, ఇటు సీనియర్ సిటిజన్స్కి, అటు మెడికల్ రిప్స్కి, కొన్ని సందర్భాల్లో వైద్యులతో కలిసి అనేక సెమినార్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఆయా కార్యక్రమాల ద్వారా మీరు ఏం చేపడుతున్నారో కాస్త వివరించండి. మీరు చెప్పినట్టుగా నాగరీకరణ అనేది పల్లెటూరులో పెరిగింది. మల్టీ స్టోరీడ్ బిల్డింగ్లో ఉండడం, మీరు వాకింగ్ చేయడానికి ఎలాగా అని అడుగుతున్నారు. ఇది ఇప్పుడు నవేడేస్ ప్రతి చోట కూడా వాకింగ్ ట్రాక్లు ఉన్నాయండి, పార్కులు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి, లేకపోతే స్కూల్ గ్రౌండ్స్ ఉంటాయి, కాలేజీ గ్రౌండ్స్ ఉంటాయి. ఆ గ్రౌండ్స్లోకి వాకింగ్కి వెళ్ళచ్చు. చక్కగా రోజు ఉదయం ఎర్లీ మార్నింగ్ 6 o'clock కానీ, సాయంత్రం 5 తర్వాత కానీ అక్కడికి వెళ్ళి వాకింగ్ చేయొచ్చు. ఒకవేళ వాళ్ళకి ఏమైనా మోకాళ్ళ నొప్పులు ఉన్నాయనుకోండి, వాళ్ళు నీ క్యాప్లు పెట్టుకుని వాకింగ్ వెళ్ళొచ్చండి. తప్పకుండా వాకింగ్ అనేది మస్ట్. 40 నిమిషాలు డైలీ చేయాల్సిందే. ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాల్సిందే, బరువు పెరగకుండా చూసుకోవాల్సిందే. ఇవన్నీ డాక్టర్ చెప్పినట్టుగానే మందులు వాడాలి. ఇవన్నీ చేస్తేనే
షుగర్ కంట్రోల్లో ఉంటుందండి. ఈ షుగర్ కంట్రోల్లో ఉంటే డయాబెటిక్ న్యూరోపతి రాదు, రెటినోపతి రాదు, నెఫ్రోపతి రాదు, కాళ్ళల్లో ఇవి రావు. అది వాకింగ్ కూడా ఏంటంటే సిమెంట్ రోడ్ల మీద నడవకూడదండి. వాకింగ్ ట్రాక్ ఉంటుంది, ఇసుక లాంటి చోట మట్టి రోడ్లోనే నడవాలి. ఎప్పుడు కూడా బేర్ ఫుట్ అంటే పాదాలకు చెప్పులు లేకుండా ఒట్టి పాదాలతో నడవకూడదండి. ఏదన్నా గుచ్చుకుంటే వాళ్ళకి తెలియదు, షుగర్ వ్యాధిగ్రస్తులకి మంట నొప్పి ఉండదు, తర్వాత అదేమన్నా పుండిపడి కుళ్ళిపోయి కాలు కూడా తీసేసే ప్రమాదం వస్తుందండి. రావు గారు, మీ యొక్క సుదీర్ఘమైనటువంటి మెడికల్ రిప్రజెంటేటివ్ అనుభవంతో, ఆ మందుల గురించి, వ్యాధుల గురించి మీకున్నటువంటి పరిచయంతో, ముఖ్యంగా వైద్యులతో మీరు చేసినటువంటి ఆ గడిపినటువంటి సహవాసంతో, మీ అనుభవాన్ని ఉపయోగించి మీరు చెప్పినటువంటి అనేక ఆరోగ్య రహస్యాలు మా ధర్మపీఠం ప్రేక్షకులకి ఎంతో ఉపయుక్తం అవుతాయని చెప్పి నేను కోరుకుంటున్నాను, భావిస్తున్నాను. ఈ సందర్భంగా మా ప్రేక్షకుల తరపున నేను మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ఈ రోజుకి ఇప్పటికి సెలవు తీసుకుంటున్నాను. మరొకసారి మరిన్ని కార్యక్రమాలతో మీ ముందుకు వస్తాం. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్.